జీహెచ్ఎంసీ ప్రచారంలో భాగంగా రెండో రోజు రోడ్ షోలో పాల్గొంటున్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పాతిగడ్డ బసవతారకమ్మ నగర్ చౌరస్తాలో పబ్లిక్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్ అంటే మొత్తం అబిడ్సే, హోటల్స్ ఒక 5-6 ద్వారక, లేకపోతే అన్నపూర్ణ, ఇలాంటి 4-5 హోటల్లే. అసలు హాస్పిటల్స్ ఉండేటి కాదు, కాలేజీలు కూడా తక్కువ ఉండేటివి. అలాంటిది నేను ఆలోచించాను. తెలుగు వారి యొక్క ఆర్థిక వ్యవస్థ మారాలి. మన పిల్లలు వేరే ప్రాంతాలకు ఉద్యోగాలకు పోవాల్సిన అవసరం లేదు, చదువుకోవాలంటే వేరే ప్రాంతానికి అవసరం లేదు. దేశ విదేశాల నుంచి మన హైదరాబాద్కు మనుషులు రావాలని నేను ఆలోచించాను. ఇక్కడే బేగంపేట ఉంది, విమానాశ్రయం ఉండేది, కొద్ది విమానాలు తప్ప అసలు వేరే దేశాల నుంచి మన రాష్ట్రానికి విమానాలు వచ్చేటివి కాదు. నేను ప్రపంచం అంతా తిరిగి మార్కెటింగ్ చేయడమే కాకుండా ఒక బ్రహ్మాండమైన విమానాశ్రయం శంషాబాద్ లో ఈ రోజు ప్రపంచంలోనే ఒక ఆధునీకరణ విమానాశ్రయం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అంత మునుపు ఐటీ ఉండేది కాదు. నేను ఆలోచించాను, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, చదువుకున్న పిల్లలు బాగా పనిచేయాలి, ఆదాయం పెరగాలి. అందుకే హైటెక్ సిటీ కట్టాం. ఆ రోజు క్లింటన్ పిలిపించి హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఇనాగరేట్ చేస్తూ ఆ రోజు మీరు ఆలోచిస్తే సైబరాబాద్ అని నామకరణం చేసి హైటెక్ కంపెనీస్ అన్ని తీసుకొచ్చి పెట్టాం. 3 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఒక్క మైండ్ స్పేస్ లోనే 1 లక్ష మందికి ఉద్యోగాలు తెప్పించామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. దానివల్ల 15-20 లక్షల మందికి డ్రైవర్ల దగ్గర నుంచి డాక్టర్ల వరకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ అభివృద్ధి అయింది. హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే తెలుగుదేశం పార్టీ అమలైంది. ఆనాడు కేంద్రంలో వాజ్పేయి గారుండి మనకు అన్ని విధాల ఎన్డీఏ గవర్నమెంట్ సహకరించారు కాబట్టి మనం అభివృద్ధి సాధించగలిగాం. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, ఈరోజు ఒక పని కాదు, 2 పనులు కాదు, ఏ పనులైనా సరే నేను ఒక లిస్టు చెప్తే మనం చేసిన పనులు తప్ప ఇటీవల కాలంలో ఈ కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఏమన్నా పనిచేశారని అడుగుతున్నా. హైదరాబాద్ కృష్ణానది జలాలు కానీ అదే మాదిరిగా ఒకప్పుడు మత విద్వేషాలతో 6 నెలలు కర్ఫ్యూ ఉండేది. మత సామరస్యాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకోటి కాదు. రోడ్లు విస్తరణ చేశాం, సైబరాబాద్ నిర్మాణం చేశాం, ఆజ్ హౌస్ నిర్మాణం చేశాం, ట్యాంక్ బండ్ సుందరీకరణ చేశాం. ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ అంటే 3 ఫోటోలు చూపిస్తారు. 1 చార్మినార్ నిజాం కట్టాడు, 2 బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు బుద్ధ విగ్రహం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు, 3వది హైటెక్ సిటీ నేను ముఖ్యమంత్రిగా ఉండి నిర్మాణం చేశాం. అంటే హైదరాబాద్ లో ఉండి ఒక మాన్యుమెంట్స్ ని క్రియేట్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఎన్టీఆర్ది. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉండి చేశాం తప్ప ఇంకోటి కాదు. ఉర్దూ యూనివర్సిటీ, ఐఎస్బి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ, నల్సార్, త్రిబుల్ ఐటీ, ఒకటి కాదు ఏది తీసుకున్నా మనమే చేశాం. ఇంకో పక్క ఎంఎంటీఎస్ తీసుకొచ్చాం. ఈరోజు ట్రాఫిక్ జామ్ అవుతుందని మీరంతా కూడా సులభంగా ప్రయాణం చేయాలని ఆ రోజు ఎంఎంటీఎస్ తీసుకొచ్చాం. ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరు చూస్తే మెట్రో కూడా తీసుకొచ్చాం. నేను మెట్రో ప్రారంభించి 12 ఏళ్లు అయింది తమ్ముళ్ళు, ఇప్పటికి కూడా అతి లేదు గతి లేదు. 13 సంవత్సరాలుగా మెట్రో పూర్తి చేయలేకపోతే ఎవరు బాధ్యులో మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే 3 సంవత్సరాల్లో మెట్రో రెడీ అయి బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగేది. అది దీనికి కారణం ఆనాటి కాంగ్రెస్ గాని ఇప్పుండే ప్రభుత్వం గాని చేయలేకపోయారు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దూరదృష్టితో ఆలోచించాం. ఈరోజు రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్డు
చాలా నగరాలు ఉన్నాయి. ఏ నగరానికైనా ఇలాంటి ఔటర్ రింగ్ రోడ్డు ఉందని అడుగుతున్నా. 160 కిలోమీటర్లు హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని మున్సిపాలిటీని కవర్ చేస్తూ అప్పట్లోనే 6 లేన్ రోడ్డు తీసుకొచ్చాం. దీనివల్ల ఎక్కడ కూడా ట్రాఫిక్ నిబంధనలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లో గ్రీనరీ పెంచాలని, ఎక్కడ చూసినా కాలుష్యం లేకుండా చేయాలని, కడకు మూసి రివర్ కూడా ప్రక్షాళన కోసం ఆ రోజు మనం ముందుకు పోయాం. ఈ రోజు ఆ ప్రాజెక్టులు ఏవైనా నేను అడుగుతున్నాను. పేదవాళ్ళకు ఇండ్లు కట్టాం. మారుమూలుండి వీధులకు గాని గల్లీ గల్లీ సిమెంట్ రోడ్లు వేశాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ అందరి జీవితాల్లో వెలుగు రావాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆ రోజు కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, బలపరిచిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు కొంతమంది నాయకులు అంటున్నారు నాకేం పని హైదరాబాద్ లో అని. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉన్నాను. 78లో ఎమ్మెల్యేగా వీళ్ళందరికంటే ముందు నేను అసెంబ్లీలో పనిచేసిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అంతేకాదు ఈ 30 సంవత్సరాల్లో ఇంకొక విషయం మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ పుట్టింది మన అసెంబ్లీ క్వార్టర్స్ లో, పెట్టింది ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు తప్ప ఇంకోటి కాదు. దేనికోసం పార్టీ పెట్టారు అడుగుతున్నా. తెలుగు జాతి కోసం పెట్టారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టారు. అందుకే మొన్న చెప్పాను, ఎవరన్నా అడిగితే తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగు జాతికి ఎక్కడ కష్టాలుంటే అక్కడ నేనుంటా. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే అర్ధరాత్రి పిలిచినా హుటాహుటిన వచ్చి వారిని కాపాడుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. భయపడవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు నేనేదో భయపడుతున్నానని. తమ్ముళ్ళు ఎప్పుడన్నా భయం చూశారా అంటని అడుగుతున్నా. నా జీవితంలో భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాంబులకే భయపడలా. 2003లో నా మీద బాంబులు ప్రయోగం చేసి 23, 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే అటు ఇటు పోయినాయి తప్ప ఆ రోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతా ఉంటే ఆయనే కాపాడాడు తప్ప నన్ను ఏమీ చేయలేకపోయినాయి. ఇందిరాగాంధీకి భయపడలా, రాజీవ్ గాంధీకి భయపడలా, సోనియమ్మకు భయపడలేదు. ఎవ్వరికి భయపడను. ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు భయపడే సమస్య లేదు. మీరు కూడా భయపడవలసిన అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవినీతి పైన పోరాడుతా, ప్రజా సమస్యల పైన మీకు అండగా ఉంటా. నాకు లేని హక్కు ఎవరికి ఉందని అడుగుతున్నా ఈ హైదరాబాద్ మీద. నేను ఆ రోజు హైదరాబాద్ నగరం నా మనసుకు దగ్గరుండే నగరం, నా బ్రెయిన్ చైల్డ్. ఎందుకంటున్నానంటే ప్రపంచమంతా తిరిగాను హైదరాబాద్ కోసం. ఫైల్స్ సంకన పెట్టుకుని ఒక ముఖ్యమంత్రిగా ఆఫీస్కి వెళ్లి హైదరాబాద్కి రండి, పెట్టుబడులు పెట్టండి, నేను మీకు అండగా ఉంటానని ప్రపంచం మొత్తం తిరిగాను.